నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన పురాణ కథ గురించి మాట్లాడుకుందాం. అహంకారం. అది ఎంతటి వారినైనా సరే ఎలా పతనం చేస్తుందో చెప్పే కథ ఇది. కేవలం ఒకే ఒక్క అబద్ధం సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికే ఒక శాపంగా ఎలా మారిందో చూద్దాం రండి. మీకు తెలుసా, సృష్టికర్త బ్రహ్మదేవుడికి ఒకప్పుడు 5 తలలుండేవట. మరి ఇప్పుడెందుకు 4 ఉన్నాయి? ఆ 5వ తల ఏమైంది? ఎందుకు, ఎలా కోల్పోయారు? శివపురాణంలో దాగి ఉన్న ఈ రహస్యం వెనుక ఉన్న అసలు కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కథను అర్థం చేసుకోవాలంటే ఈ 2 పేర్లు చాలా ముఖ్యం. పంచాననుడు అంటే 5 ముఖాలున్నవాడు, చతురాననుడు అంటే 4 ముఖాలున్నవాడు. మరి పంచాననుడిగా కీర్తించబడ్డ బ్రహ్మ చతురాననుడిగా ఎందుకు మారాల్సొచ్చింది? ఈ మార్పు వెనుక ఒక భీకరమైన సంఘర్షణ, ఒక దివ్యమైన పరీక్ష, ఇంకా ఒక కఠినమైన శిక్ష కూడా దాగి ఉన్నాయి. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. త్రిమూర్తులలో ఇద్దరైన బ్రహ్మ, విష్ణువు మధ్య ఒక పెద్ద వాదన మొదలైంది. ఏంటంటే, మాలో ఎవరు గొప్ప అని. ఈ వాదన కేవలం మాటలతో ఆగలేదు. విశ్వం యొక్క సమతుల్యతకే ప్రమాదం తెచ్చేంత తీవ్రంగా మారింది. బ్రహ్మ ఏమన్నారంటే, ఈ సకల సృష్టికి మూలం నేను, కాబట్టి నాకంటే గొప్పవాళ్ళు ఎవరూ లేరు అని. దానికి విష్ణు, సృష్టించడం గొప్పే కావచ్చు, కానీ దాన్ని కాపాడేది నేనే కదా, నా పాత్ర కూడా అంతే ముఖ్యం కదా అని ప్రతివాదన చేశారు. ఈ వివాదం అలా పెరుగుతూ పోయి వాళ్ల మధ్య యుద్ధానికి దారితీసింది. వారి యుద్ధాన్ని ఆపడానికి ఒక దివ్యశక్తి జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. వాళ్ల మధ్యలో ఒక అద్భుతమైన అనంతమైన జ్యోతిర్లింగం ప్రత్యక్షమైంది. ఆ కాంతి స్తంభం ఎక్కడ మొదలైందో, ఎక్కడ అంతమవుతుందో ఎవరికీ తెలియదు. ఈ స్తంభమే తరువాత సాక్షాత్తు శివుని స్వరూపంగా వెల్లడైందన్నమాట. అప్పుడు ఒక సవాలు పెట్టబడింది. ఇది వాళ్ల శారీరక శక్తిని కాదు, వారి వ్యక్తిత్వాన్ని పరీక్షించేది. బ్రహ్మ హంస రూపంలో పైకి వెళ్ళాలి, విష్ణువు వరాహ రూపంలో కిందకి వెళ్ళాలి. ఎవరు ముందుగా ఆ స్తంభం అంచును కనుక్కుంటారో వాళ్లే గొప్ప అని నిర్ణయం. ఇక్కడే కథ ఒక పెద్ద మలుపు తీసుకుంటోంది. ఈ పరీక్షలో వాళ్ళిద్దరూ తీసుకున్న నిర్ణయాలే కథను మార్చేశాయి. ఒకరు సత్యాన్ని ఎంచుకుంటే మరొకరు అహంకారంతో మోసాన్ని ఆశ్రయించారు. వాళ్ళ ఎంపికలే వాళ్ళ భవిష్యత్తును శాసించాయి. 1000 సంవత్సరాలు ప్రయాణించిన విష్ణువు ఆ స్తంభం మూలాన్ని కనుక్కోలేకపోయారు. కాని ఆయన ఏమాత్రం దాచలేదు. తన ఓటమిని వినయంగా అంగీకరించి నిజాయితీగా వెనుదిరిగారు. ఇది ఆయన గొప్పతనానికి, ఆ దివ్య శక్తి పట్ల ఆయనకున్న గౌరవానికి నిదర్శనం. కాని బ్రహ్మ అలా కాదు. ఆయన కూడా విఫలమయ్యారు. కాని ఓటమిని ఒప్పుకోవడానికి ఆయన అహం అడ్డొచ్చింది. ఎలాగైనా గెలవాలనే తపనతో ఒక అబద్ధమాడారు. మార్గమధ్యంలో కిందకు పడుతున్న ఒక కేతకీ పువ్వును చూసి దాన్ని తన అబద్ధానికి సాక్షిగా మార్చుకున్నారు. తాను స్తంభం పై భాగాన్ని చూశానని, అందుకు సాక్ష్యంగా ఈ పువ్వు అక్కడుండే పడిందని చెప్పారు. సాక్షాత్తు పరమాత్మతోనే అబద్ధం. బ్రహ్మ చెప్పిన ఈ అబద్ధం విశ్వంలో ఒక పెద్ద అలజడిని సృష్టించింది. సత్యానికి విరుద్ధంగా చేసిన ఈ పనికి తీవ్రమైన పర్యవసనాలు ఎదుర్కోబోతున్నాయి. సర్వం తెలిసిన ఆ దివ్యశక్తి ముందు ఈ చిన్న మోసం నిలుస్తుందా? బ్రహ్మ అబద్ధం చెప్పడం పూర్తి కాకముందే ఆ జ్యోతిర్లింగం నుండి పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయనకు నిజమేంటో క్షణాల్లో తెలిసిపోయింది. బ్రహ్మ అహంకారం, ఆయన ఆడిన అబద్ధం శివుడి ఆగ్రహానికి కారణమయ్యాయి. బ్రహ్మ అహంకారాన్ని అణచివేయడానికి శివుడికి ఆగ్రహం కట్టల తెంజుకుంది. వెంటనే తన శక్తి నుండి, తన కనుబొమ్మల మధ్య నుండి ఒక భయంకరమైన రూపాన్ని సృష్టించాడు. ఆయనే భైరవుడు. భైరవుడు శివుని ఆగ్రహానికి, విశ్వజ్ఞానానికి ప్రతిరూపం. శివపురాణంలోని ఈ మాటలు శివుడి ఆజ్ఞ ఎంత తీవ్రంగా ఉందో చూపిస్తాయి. ఇక్కడ పూజించు అనే పదానికి అర్థం శిక్షించమని. బ్రహ్మ చేసిన తప్పుకు సరైన శిక్షను అమలు చేయమని భైరవుడికి ఆదేశమందింది. శివుడి ఆజ్ఞను పాటిస్తూ భైరవుడు ఒక్క వేటుతో బ్రహ్మ అబద్ధం పలికిన 5వ తలను తన ఖడ్గంతో ఖండించాడు. అహంకారానికి, అసత్యానికి ప్రతీకైన ఆ తల అలా నేలరాలింది. అప్పటినుండి బ్రహ్మ పంచాననుడు కాస్త చతురాననుడు అయిపోయాడు. శిక్ష అక్కడితో ఆగిపోలేదు. బ్రహ్మకు శాపం కూడా తగిలింది. అబద్ధం చెప్పినందుకు భూలోకంలో పూజలకు అనర్హుడయ్యాడు. అందుకే చూడండి, బ్రహ్మకు ఆలయాలు దాదాపుగా ఉండవు. ఆయనతో పాటు ఆ అబద్ధానికి సాక్ష్యం చెప్పిన కేతకీ పువ్వు కూడా పూజకు పనికి రాకుండా పోయింది.
సరే, ఈ కథంతా విన్నాం, కానీ ఇందులో మనకు నేర్పే పాఠమేంటి? ఇది కేవలం దేవుళ్ల మధ్య జరిగిన ఒక గొడవ మాత్రమే కాదు, మనందరికీ వర్తించే ఒక లోతైన సందేశం ఇందులో ఉంది. ఇది అహంకారం, నిజాయితీ మరియు ఆత్మజ్ఞానం మధ్య ఉన్న సంబంధాన్ని వివరిస్తుంది. ఈ కథలోని ప్రతి పాత్ర, ప్రతి సంఘటన మనకు ఒక పాఠం నేర్పుతుంది. బ్రహ్మ 5వ తల మనలో ఉండే అహంకారానికి గుర్తు. విష్ణు యొక్క నిజాయితీ వినయంగా సత్యాన్ని అంగీకరించే మార్గాన్ని సూచిస్తుంది. ఇక శివుడి చర్య విశ్వంలో ధర్మాన్ని నిలబెట్టడానికి న్యాయం ఎంత కఠినంగా ఉంటుందో తెలియజేస్తుంది. చివరిగా ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే: మన అహంకారం అంటే మన అబద్ధపు నేను అనే భావన మనల్ని సత్యం నుండి దూరం చేస్తుంది. నేనే గొప్ప అని నిరూపించుకోవాలనే తాపత్రయం మనల్ని తప్పుడు మార్గాల్లోకి నడిపిస్తుంది. ఆ అహాన్ని ఖండించుకున్నప్పుడే మనం అసలైన జ్ఞానాన్ని, సత్యాన్ని చూడగలుగుతాం. ఈ పురాణ కథలోని పాఠం ఈనాటి ఆధునిక ప్రపంచానికి కూడా అంతే వర్తిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, మన జీవితంలో, మన సంబంధాలలో, మన లక్ష్యాలలో నిజమైన పురోగతికి అడ్డంకిగా నిలుస్తున్న ఆ 5వ తల ఏదైనా ఉందేమో దాన్ని వదిలించుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఈ విశ్లేషణ మీకు నచ్చిందనే ఆశిస్తున్నాము. నచ్చితే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులతో పంచుకోండి, మరియు ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.